అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి ఒక అపురూపమైన శక్తి ప్రవేశిస్తుంది. మీ పేరు ఎన్ అక్షరంతో మొదలైతే ఎన్ అనే వ్యక్తి లేదా ఆ అక్షరానికి సంబంధించిన ప్రభావం వలన మీ రోజువారీ జీవితంలోకి ఒక కొత్త దివ్య శాంతి శక్తి ప్రవహిస్తుంది. ఎన్ అక్షరంతో మొదలయ్యే పేరు కలిగిన వారితో ఎలా బంధం ఉంటుంది? వారి అనుబంధంలో ఎలాంటి శక్తి దాగి ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విషయాల్లో విరుగుడు రావచ్చు? అలాగే ఏ విధమైన లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది? ఉన్న విషయాలను చాలా స్పష్టంగా చెప్తాను. దయచేసి ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వృశ్చిక రాశి వారు అనగానే మనకు గుర్తు వచ్చేది గొప్ప అంతర్యామి, లోతైన భావాలు, బలమైన మాటలు, నమ్మకానికి ప్రాణం ఇచ్చేవారు. మీరు సులభంగా తమ భావాలను బయట పెట్టరు. కానీ ఒకసారి ప్రేమించిన ద్వేషించిన అది అత్యంత తీవ్రంగా ఉంటుంది. వీరి జీవితంలోకి ఎవరు వచ్చినా వారితో బంధం నిలబడాలి అంటే కేవలం పైపై ప్రేమ కాదు, విశ్వాసం, సమర్థత మరియు ఒక రకమైన భావోద్వేగ గౌరవం ఉండాలి. వీరిది అగ్ని కాదు, నీటి రాశి, కానీ అది లోతైన నిశ్చలమైన శక్తివంతమైన నీరు. ఎన్ అక్షరం శక్తి ప్రభావం. ఇదే సమయంలో ఎన్ అక్షరంతో మొదలయ్యే వారు ఎలా ఉంటారు? వీరిని న్యూమరాలజీలో 5వ నెంబరు, బుధుడి ప్రభావం కలిగి ఉంటుంది అని అంటారు. ఎన్ అక్షరం వారు చాలామంది సహజంగా చురుకైన వారు, మాట్లాడే నైపుణ్యం ఉన్నవారు, తమ మనసులో ఉన్నది బయట పెట్టేవారు. వీళ్ళు దగ్గర ఒక ప్రత్యేక లక్షణం. వీరు చాలా త్వరగా విషయాలను అర్థం చేసుకుంటారు, తెలివిగా ఉంటారు. ఒకసారి మనసు తెరిస్తే పూర్తిగా తెరుస్తారు, ఒకసారి మూసేసిన పూర్తిగా మూసేస్తారు. వీరు తమ స్వేచ్ఛను, వ్యక్తిత్వాన్ని బాగా గౌరవిస్తారు. అయితే ఇక్కడే వృశ్చిక రాశి ఎన్ అక్షరం జంటలో వచ్చే మొదటి జాగ్రత్త ప్రారంభం అవుతుంది. వృశ్చిక రాశి ఎన్ అక్షరం తీసుకోవలసిన 4 ముఖ్యమైన జాగ్రత్తలు. ఈ జంటల్లో ఇద్దరిలోనూ శక్తి ఎక్కువ కాబట్టి ఆ శక్తిని క్రమంగా వినియోగించుకోవాలి. లేదంటే ఈ 4 జాగ్రత్తలు సమస్యలను దారితీస్తాయి. వృశ్చిక రాశి వారు భావోద్వేగంగా లోతుగా ఆలోచిస్తారు. కానీ ఎన్ అక్షరం వారు కొంచెం నేరుగా, కొన్నిసార్లు పదునైన మాట మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. వారి మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు. వీటిని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఎన్ వారు తమ మాటల్లో కొంత మృదుత్వాన్ని పాటించడం చాలా మంచిది. ఎన్ అక్షరం వారు కొన్నిసార్లు అనుమానపడి ప్రశ్నలు చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు కూడా అనుమానం ఎక్కువ పెట్టేవారు. వృశ్చిక రాశి వారు తమ రహస్యాలను కాపాడుకోవాలని చూస్తే ఎన్ అక్షరం వ్యక్తులు దానిని అపనమ్మకంగా చూడవచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకరు నిశ్శబ్దంగా ఉండి ఒకరిపై ఒకరు తమకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేయకపోతే చిన్న మాట పెద్ద గొడవ అవుతుంది. వృశ్చిక రాశి వారికి తమ స్వాభిమానం చాలా ముఖ్యం అని అనుకుంటారు. అలాగే ఎన్ అక్షరం వారు కూడా సులభంగా తలవంచరు లేదా ఓడిపోవడం ఇష్టపడరు. ఈ మార్పు బయటకు కనిపించకపోయినా మీ అంతరంగంలో మాత్రం చాలా పెద్ద సానుకూల పరిణామాన్ని తీసుకొస్తుంది. మానసిక భారం తొలగింపు. చాలా కాలంగా మీ లోపల జరుగుతున్న అవాంఛిత టెన్షన్, ఆలోచనలు మరియు ఏం చేసినా సరిగ్గా జరగటం లేదు అనే అనుమానాలు నెమ్మదిగా కరిగిపోవడం మొదలవుతాయి. కొత్త ప్రారంభం. ఉదయం లేవగానే నిన్నటి రోజు భారంగా అనిపించకుండా ఈ రోజు ఏదో శుభ ఆరంభం అవుతుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎన్ వ్యక్తి యొక్క మాటలు, వారి ఉనికి, వారి ఆలోచనలు మీకు తెలియకుండానే మీ లోపల ఒక నిశ్శబ్దమైన పాజిటివ్ స్ఫూర్తిని ఇస్తాయి. ఇది మీ పనుల్లో వేగాన్ని, మనసులో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు చేసే ప్రతి పని క్లియర్గా, ఒత్తిడి లేకుండా పూర్తి అవుతుంది. చిన్న సమస్యల నుండి ఉపశమనం. ఇది అకస్మాత్తుగా వచ్చిన అదృష్టంలా అనిపిస్తుంది. చిన్న చిన్న సమస్యలు సడన్గా తేలిక అవుతాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త కోరిక మరియు కొత్త దిశ కనిపిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగం అందుకోవడం. చాలా రోజులుగా మీ ప్రయత్నాలు, కష్టం ఒకే చోట ఆగిపోయినట్లుగా అనిపించింది. టైం అనుకూలంగా లేకపోవడం, పరిస్థితులు కలిసి రాకపోవడం వంటి కారణాల వల్ల మీ పనులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి మీ మనసును కూడా చాలా భారంగా చేసింది. పెద్ద ప్రభావం. ఈ రోజులో ఎన్ అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక పెద్ద మలుపు తెస్తుంది. ఆ వ్యక్తి ఇచ్చే చిన్న సపోర్ట్, చిన్న మాట, చిన్న ధైర్యం మీకు ఒక శక్తివంతమైన వెలుగును ఇస్తాయి. కొత్త దారి, ఒక చిన్న
ప్రేరణ లేదా ప్రోత్సాహం కూడా మీకు కొత్త దారిని చూపించడం మొదలవుతుంది. ఎన్నాళ్లుగా ఆగిపోయిన పనులు ఇప్పుడు నెమ్మదిగా కదిలేలా అవుతాయి. అనూహ్య విజయాలు. ఒకప్పుడు స్లోగా అయిన పనులన్నీ ఇప్పుడు చకచకగా త్వరగా అయిపోతాయి. అవి ఒక్కొక్కటిగా ముందుకు సాగటం మొదలవుతాయి. వ్యక్తి యొక్క వైబ్ వల్ల మీలో ఒక దాచిన ధైర్యం మళ్ళీ బయటకు వస్తుంది. అదృష్టం ద్వారాలు తెరుచుకోవడం లాంటివి జరుగుతాయి. అలాగే సరైన వ్యక్తులు మీ దారిలోకి వస్తారు. ఆలస్యమైన పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఈ పరిస్థితి మీకు ఒక భారీ రిలీఫ్ని ఇస్తుంది. సరిగ్గా ఈ రోజుల్లోనే వ్యక్తి ప్రవేశం ద్వారా మీ అదృష్టం మళ్ళీ తిరిగి చైతన్యవంతం అవుతుందని చెప్పుకోవచ్చు. మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా సెన్సిటివ్, నిశ్శబ్దమైన బాధతో జీవిస్తూ ఉంటారు. ఎవరికి చెప్పలేని బరువు, అర్థం చేసుకోలేని ఫీలింగ్స్ మీ మనసులో ఉండేవి. వ్యక్తి ప్రవేశం చాలా సైలెంట్గా, శాంతమైన గాలిలా ఉంటుంది. కానీ ఆ ప్రభావం ఆశ్చర్యకరమైనంత లోతైనది. ఎవరైతే అనే స్టార్టింగ్ లెటర్లో ఉన్న వ్యక్తి వచ్చిన తర్వాత ఈ లోతైన బరువు నెమ్మదిగా తగ్గిపోతుంది. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం, ధైర్యం మళ్ళీ వెలుగులోకి వస్తుంది. చిన్న సందేహాలతో సంబంధించిన మీ మనసు ఇప్పుడు డిసిజన్ తీసుకునే శక్తి, ఆత్మవిశ్వాసంతో కూడిన బలమైన స్థితికి చేరుకుంటుంది. వ్యక్తి మిమ్మల్ని మాటల్లో కాకపోయినా వారి చూపులతో అర్థం చేసుకోగలుగుతాడు. మీరు ఒంటరిగా లేరు అనే భావన మీకు అత్యంత సహజంగా, లోతుగా లభిస్తుంది. వ్యక్తి దగ్గర ఉండటం వల్ల మీ మనసులోకి ఒక శాంతి, నమ్మకం, భద్రత అనిపిస్తుంది. కొందరు మన జీవితంలోకి కేవలం మనసును నయం చేయడానికి వస్తారు. వ్యక్తి యొక్క దివ్య శాంతి శక్తి మీ భావోద్వేగాలను హల్ చేస్తుంది. వృశ్చిక రాశివారు, మీ మనసు చాలా లోతైనది. చిన్న చిన్న సంఘటనలు, మాటలు కూడా మీ మనసులోకి లోతుగా వెళ్ళిపోతాయి. చాలాసార్లు మీ మనసు గందరగోళంలో చిక్కుకొని సరైన దారి కనిపించకపోవచ్చు. వృశ్చిక రాశివారు, మీకు ఎప్పటి నుంచో మీ మనసులో చేరుకుపోయిన ఇది సరైనదేనా, తప్పు అవుతుందేమో అనే డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ అవి కరిగిపోవడం మొదలవుతాయి. గందరగోళం తగ్గి ఆలోచనలు సరైన దారిలో వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఉండే అంతర్గత భయాలు అనే వ్యక్తి వలన నెమ్మదిగా కరిగిపోతాయి. ఎక్కడ గందరగోళంగా అనిపించిందో అక్కడ ఇప్పుడు స్పష్టత మీకు కనిపిస్తుంది. ఏ పని చెయ్యాలి, ఏ నిర్ణయం సరైనది అనే విషయంలో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. వ్యక్తి మీ జీవితంలో ఒక మిర్రర్లా మారుతాడు. ఇతరులు చెప్పలేని, మీకు అర్థం కాని నిజాన్ని ఆ వ్యక్తి చాలా సైలెంట్గా కానీ స్పష్టంగా చూపిస్తాడు. అతని మాటల్లోని నిజాయితీ, లోతైన భావం మీకు గొప్ప సపోర్ట్ అవుతుంది. దివ్యమైన గైడెన్స్. జీవితంలో ఎంత తెలివి ఉన్నా కొన్ని సమయాల్లో ఏ దారి తీసుకోవాలి, ఎవరిని నమ్మాలి అనే ప్రశ్నల్లో మీ మనసు చిక్కుకుపోతుంది. సంబంధం ఒకసారి బలపడితే అక్షరం వ్యక్తులు వృశ్చిక రాశి వారికి అత్యంత అండగా, ధైర్యంగా నిలబడతారు. వీళ్ళు మానసిక బలం ఇస్తారు. వీరి బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. అక్షరం వారు మాట్లాడే మాటల ద్వారా, వారి ఆలోచనల ద్వారా వృశ్చిక రాశి వారు కొత్త నిర్ణయాలు తీసుకునేలా, తమ జీవిత లక్ష్యాలను చేరుకునేలా ప్రేరణ పొందుతారు. సహకారం, భాగస్వామ్యం, పని సంబంధాల్లో వీళ్ళు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారం, బిజినెస్ లేదా క్రియేటివ్ పనుల్లో ఇద్దరి తెలివితేటలు కలిసి పెద్దగా లాభం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి వారు సాధారణంగా తమ లోతైన భావాలు బయట పెట్టరు. కానీ అక్షరం వ్యక్తి యొక్క చురుకైన మరియు స్నేహపూర్వక స్వభావం వీరి మనసును నెమ్మదిగా తెరిచే శక్తి కలిగి ఉంటారు. ఇది వారిద్దరి మధ్య అనుబంధాన్ని మరింత పారదర్శకంగా మారుతుంది. ఒకసారి బంధం కుదిరితే ఈ జంట ఒకరిపై ఒకరు అత్యంత విశ్వాసాన్ని, విధేయతను కలిగి ఉంటారు. వృశ్చిక రాశి కోరుకునే నమ్మకాన్ని అక్షరం వారు కట్టుబడి ఉంటారు. వృశ్చిక రాశి అక్షరం జంట అనేది మొదటిసారి చూసేటప్పుడు చాలా రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరిలోనూ లోతైన భావోద్వేగాలు, శక్తి ఉంటాయి. కానీ తర్వాత ఇది జీవితంలో బలం ఇచ్చే బంధంగా, అద్భుతమైన ప్రేరణగా మారుతుంది. మధ్యలో జాగ్రత్తలు పాటిస్తే చిన్న చిన్న పొరపాట్లు లేదా తప్పులు పట్టుకొని గొడవ పడకుండా ముందుగా మాట్లాడుకుంటే కమ్యూనికేషన్ బంధం శుభప్రదంగా, అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు అక్షరం వారితో ఉంటే కోపాన్ని, మొండితనాన్ని కంట్రోల్ చేస్తే, మాటల్లో కొంత మృదుతత్వం ఉంచితే
మీరిద్దరి బంధం చాలా అందంగా, దీర్ఘకాలికంగా బలంగా మారుతుంది. ఇది కేవలం ప్రేమ కాదు, శక్తి మరియు విశ్వాసం కలిగిన అద్భుతమైన అనుబంధం అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశివారు మీకు ఈ జాతకం నచ్చితే, ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విషయాలను తెలుసుకోవడానికి మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియచేయండి.